మీ మీద ఆధారపడి 2000 మంది వర్కర్స్ బ్రతుకుతున్నారు మేడం. అది ఒక్కసారి ఆలోచించండి మేడం. అలేఖ్య కొడుకు లోపలున్నాడా? అలేఖ్య కొడుకు లోపలున్నాడా? అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి. నువ్వు అలేఖ్య కొడుకువా? నువ్వు అలేఖ్య కొడుకువా? నువ్వు అలేఖ్య కొడుకువా? చెప్తా, నువ్వు అలేఖ్య కొడుకువా? అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, నేనేనమ్మా. అమ్మా అరుంధతి. మేడం ఆగండి మేడం, నా మాట వినండి మేడం ప్లీజ్. అమ్మా చేయండి మేడం. అమ్మా అరుంధతి. మేడం 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 ఆగండి అమ్మా. వినండి. బాబా అరుంధతి, ఎవరికేనమ్మా చెప్పేది? వినండి మేడం మేడం, నా మాట వినమ్మా. ఆగమ్మా. అమ్మా ఆగండి మేడం. ఆగమ్మా. మేడం అమ్మా ఒక నిమిషం. మేడం నువ్వు అలేఖ్య కొడుకు కదా, నిన్నేం చేస్తానో చూడు. పడేస్తాను, కింద పడేస్తాను. చెప్పండి మేడం. మాట వినమ్మా. ఆగండి మేడం. ప్లీజ్ కింద పడేస్తాను. చెప్పండి వినండి మేడం. జరుగు మేడం. మేడం మేడం బాబు మేడం. పడేస్తాను, పడేస్తాను. జరుగు. బాబు చేయండి మేడం. ఏయ్, వదలు. మాట వినమ్మా. నేనేం చేస్తానో చూడండి. మేడం ఇవ్వండి మేడం. మేడం ఏయ్, ఇవ్వండి. అమ్మా అరుంధతి, తలుపు తీయమ్మా. అమ్మా నీకు చెప్తా, మేడం. తలుపు తీయమ్మా. నేను తలుపు తెరవను. తీయండి మేడం. బాబు తీసుకుని అక్కడ వెళ్తున్నావమ్మా. అరుంధతి తలుపు తీయమ్మా. అలేఖ్య కొడుకును ఏం చేస్తానో చూడండి. నేను తలుపు తెరవను. అరుంధతి తలుపు తీయమ్మా. అమ్మా అరుంధతి తలుపు తీయమ్మా. బాబుని ఏం చేయొద్దమ్మా. అమ్మా తలుపు తీయమ్మా. అరుంధతి తలుపు తీయమ్మా. రేయ్, అరుంధతి బాబుని తీసుకుని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంది. బాబుని ఏం చేస్తుందని భయంగా ఉంది. మనం ఎలాగైనా అరుంధతి నుంచి బాబుని కాపాడాలి. ముందు మీరు బయటికి వెళ్ళి నిచ్చెన వేసుకుని అరుంధతి ఏం చేస్తుందో చూడండి. క్విక్. అలాగే సార్. అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి. అమ్మా అరుంధతి తలుపు తీయమ్మా. ఏయ్ ఇక్కడ ఎవరు లేరురా? అయితే కిందికి వచ్చారా? అమ్మా అరుంధతి తలుపు తీయమ్మా. సార్ తీయమ్మా. బాబు అరుంధతి మేడం ఇద్దరు కనిపించట్లేదు సార్. సార్ మనం తొందరగా ఏదో ఒకటి చేయకపోతే అరుంధతి మేడం బాబుని ఏమైనా చేయొచ్చు. అమ్మా అరుంధతి, అరుంధతి. మేడం అమ్మా అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి తలుపు తీయమ్మా.
అరుంధతి అమ్మ అరుంధతి మేడం అరుంధతి మేడం మేడం no. మేడం అరుంధతి అమ్మ అరుంధతి మేడం మేడం అంకుల్ పాపం బాబు కాకలేస్తుంటే పాలిచ్చాను అంకుల్. మేడం బాబుని ఇలా ఇవ్వండి. అంకుల్ నాకు ఈ బాబు చాలా నచ్చాడు. వీణ్ణి అలేఖ్యకి ఇవ్వను, నా దగ్గరే ఉంచుకుంటాను. అంకుల్ వాడు చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు. ఇక నుంచి వీణ్ణి నా గుండెల మీద పడుకోబెట్టుకుంటాను. మా ఇద్దరికి ఒక స్పెషల్ రూమ్ ఇవ్వండి. అలాగేనమ్మా. ఇప్పుడు మనం ఒక చోటుకు వెళ్తున్నాం. అంతవరకు బాబు నీలాంబర్ దగ్గర ఉంటాడు. వచ్చాక నీ దగ్గరే ఉంటాడు. అలాగే అంకుల్. సార్ ఎక్కడికి సార్? మనం ఆ అలేఖ్యని చావు అంచుల దాకా తీసుకువెళ్ళాం కదా, ఆ అలేఖ్యని దెబ్బ కొట్టినట్టే ఇప్పుడు ఆ ఐశ్వర్యని కూడా దెబ్బ కొట్టాలి. అందుకే అక్కడికి వెళుతున్నాం. అలాగే సార్, మీరు వెళ్ళండి సార్. అంతవరకు నేను బాబుని చూసుకుంటాను. అమ్మా అరుంధతి పదమ్మా. అంకుల్ అంకుల్ అక్కడ నేను ఆడుకోవడానికి ఏమిస్తారు? అక్కడ నువ్వు వాడుకోవడానికి ఐఎస్ కంపెనీని ఇస్తానమ్మా. పెద్ద కంపెనీ. నిజంగానా? అయితే ఐఎస్ కంపెనీకి వెళ్ళాలి కదా, ఎంచక్కా కంపెనీలో ఆడుకోవాలి కదా. ఈ డ్రెస్ బాగాలేదు, మంచిది వేరే డ్రెస్ వేసుకుంటాను. అలాగేనమ్మా, తొందరగా రా. ఎవరు మీరు? గేట్ ముందు కారు ఆపారండి. వెనకండి. ఎవరు మీరు? వెళ్ళిపోతారండి.
నేను కొడతాను. అలాగేనమ్మా. ఏయ్, ఆ బోర్డు కింద పడేయండి రా. తొందరగా పడేయండి, తొందరగా పడేయండి, తొందరగా పడేయండి. భలే భలే భలే. ఆ రాడీ లేవురా. ఇదిగోండి సార్. అమ్మా అరుంధతి, బాగుందా? బాగుంటేనా? ఇంక చాలే అమ్మా, లోపలికి వెళ్దాం రా అమ్మా. హర్షవర్ధన్, చెప్పండి సార్. ఒకసారి లోపలికి రా. ఓకే సార్. సార్ కూర్చో. ఈ లిస్ట్ లో ఉన్న పెండింగ్ చెక్స్ అన్ని ఫస్ట్ క్లియర్ చేసేయ్. ఎస్ సార్. అదే మ్యాటర్ ఐశ్వర్య మేడం కి మెయిల్ పెట్టు. అలాగే సార్. ఠాగూర్ గారు, మీరు సింగపూర్ నుంచి ఎప్పుడొచ్చారు? మీరేంటి ఇలా కత్తిసరటం ఏంటండి? అందులోనూ ఈ అరుంధతిని ఈ పరిస్థితుల్లో ఇక్కడికి తీసుకొచ్చారేంటి? నాకేం అర్థం కావట్లేదు. అరుంధతి ఎవరో కాదు, నా కన్న కూతురు. అరుంధతి మీ కన్న కూతురేంటి? ఓ ధనుంజయరావు చనిపోతూ వాడి స్వార్థం కోసం అలేఖ్య నా కూతురని చెప్పి చచ్చాడు. అరుంధతి నా కన్న కూతురు ఎలా అయిందో ఇప్పుడు డీటెయిల్డ్గా నీకు తెలుస్తుంది. సరే సరే, ముందు కూర్చోండి. ఖచ్చితంగా కూర్చుంటాను. ఈ ఐఎస్ కంపెనీ కుర్చీలో కూర్చోడానికే వచ్చాను. అమ్మా అరుంధతి, రామ్మా. అరుంధతి, ఈ కుర్చీ నీదేనమ్మా. కూర్చోమ్మా. హే, ఠాగూర్ గారు, వాట్ ఈస్ దిస్? ఐఎస్ కంపెనీ చైర్పర్సన్ ఐశ్వర్య కూర్చోవాల్సిన కుర్చీ అది. ఇది అరుంధతి సీటు కాబట్టే అరుంధతి ఇక్కడ కూర్చుంది. మొదటి నుంచి ఈ కుర్చీ అరుంధతిదే. మధ్యలో ఐశ్వర్య వచ్చి దీన్ని ఆక్రమించింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఈ కుర్చీలో అరుంధతిని కూర్చోబెట్టారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ రోజు నుంచి ఈ ఐఎస్ కంపెనీ నాది, అంటే నా కూతురు అరుంధతిది. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇది ఐశ్వర్య కంపెనీ. అరుంధతి అన్యాయంగా ఈ కంపెనీని తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే చివరికి అలేఖ్య ఐశ్వర్యకు వచ్చేలా చేసింది.
అలా చేసినందుకే అలేఖ్య బ్రతుకు ఎండమావేయింది. ఇక నీ పెళ్ళాం బ్రతుకు కుడితిలో పడ్డ ఎలకలా చేయడానికే ఇక్కడికి వచ్చాను. ఠాగూర్ గారు, ఏంటి న్యూసెన్స్? మీ కూతుర్ని తీసుకుని బయట పోండి. నమ్మక ద్రోహి, నా కూతురు దగ్గర పనిచేస్తూ నా కూతురికి వెన్నెపోటు పొడిచి ఆ ఆలేఖ్యతో చేతులు కలుపుతావా? ఇదే కంపెనీలో మేనేజర్గిరి వెనకబడతావా? నిన్నసలు చంపేయాలి. ఇడియట్. హర్షవర్ధన్, ఠాగూర్ గారు, ఏంటి దౌర్జన్యం? ఈ కంపెనీ మీ అరుంధతి అయితే కోర్టులో కేసేసుకోండి. అంతేగాని ఇక్కడ గొడవ చేయొద్దు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఠాగూర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అలా చేస్తే మాఫియా వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా. నువ్వు కూడా ముంబైలో మాఫియా వాళ్ళతో కలిసి పనిచేసిన వాడే కదా. మాఫియా వాళ్ళ రూల్స్ ఏంటో తెలుసు కదా. నువ్వు ఒకప్పుడు వాళ్ళతో చేతులు కలిపి నీ భార్యకి యాంటీగా పనిచేసిన వాడివే కదా. చివరికి నీ భార్యని చంపించాలనే ప్రయత్నం కూడా చేసావు కదా. పోనీ ఓ పంచే, నువ్వు నాతో చేతులు కలుపు. నీ భార్యని అలేఖ్యని కలిసి దెబ్బకూడదాం. నీకు ఈ కంపెనీలో వాటా ఇస్తాను. మంచిగా మారి మనిషిలా బ్రతుకుతున్నాను. నీలా రాక్షసుల్లా ప్రవర్తించి పశువుగా మారలేను. భలే కాల్చాను, భలే కాల్చాను. హాయ్. రివాల్వర్ నేను ఇవ్వను. ఇవ్వమ్మా, అబ్బా. నేను చెప్తున్నాను కదా. రే హర్షవర్ధన్, ఇంకెప్పుడు మీరెవ్వరూ ఈ దరిదాపులకు రావద్దు. వస్తే ఇలాగే నా కూతురి చేత కాల్పించేస్తాను. ఐ. రాయ్, వీళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ పడేయండి రా. అలాగే సార్. అంకుల్ అంకుల్, నాకెవరినైనా చంపాలని ఉంది అంకుల్. అంకుల్, నా చేతి ఎవరినైనా చంపించండి అంకుల్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా అరుంధతి, తొందరలో నేను ఈ కోరిక తీరుతుందమ్మా. ఐ. నీ చేతిలో చాలా మంది చేస్తారమ్మా.